గోపురానికి పునః స్వాగతం. ఏలినాటి శని వచ్చినప్పుడు ఎలాంటి శాంతి చెయ్యాలి? చాలా మంది ఏలినాటి శని అనగానే గజగజ వణికిపోతూ ఉంటారు. అయితే అందరూ అంతగా భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆ శని వాళ్ళ జాతక చక్రంలో ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానాన్ని బట్టి మాత్రమే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలగచ్చు, లేదా కొన్ని పనులు వాడికి దూరం కావచ్చు, అంటే చేయడానికి ఆలస్యం కావచ్చు, లేదా కొన్ని విఘ్నాలు ఆటంకాలు ఏర్పడవచ్చు. తప్ప శనిని చూసి అంతగా భయపడవలసినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ మనం జాతకరీత్యా చెప్పుకోవాలి అంటే శని దోషం ఏర్పడినప్పుడు శరీరంలో కూడా శనితత్వం మనలో ఉంటుంది. మనలో స్నేవులు ఉంటాయి, వాయుతత్వం ఉంటుంది. అంటే వాయుతత్వానికి ప్రతీకగా శనిని చెప్పుకుంటాం. అంటే వాయుతత్వంతో కూడినటువంటి జబ్బులన్నీ కూడా మన శరీరంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శనికి చెప్పినటువంటి ధాన్యం మనకి నువ్వులు, కాబట్టి నువ్వు తినాలి అంటారు. తినటం వల్ల అలాంటి వాయుతత్వం తగ్గి మనలో ఉన్నటువంటి శని వల్ల వచ్చినటువంటి రోగాలన్నీ కూడా నివారించతాయి అని చెప్తారు. అందుకని నువ్వుల్ని దూరంగా పెట్టడం, శనికి ప్రతీక కాబట్టి నువ్వుల్ని తాకనీయకపోవడం, ఇంట్లో నువ్వుల్ని పెట్టకపోవడం లాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటిది చేయవలసినటువంటి అవసరం లేదు. వాటిని తప్పనిసరిగా వాళ్ళు తినాలి అనేటువంటి విషయం కూడా వాళ్ళు తెలుసుకోవాలి. అంటే కేవలం జపంతం పూజలు చేయటమే కాకుండా మన శరీరంలో ఉన్నటువంటి దోషాలని కూడా మనం కొంతవరకు పోగొట్టుకోవాలి. ఎందుకంటే శని దశలు బాగాలి, ఇప్పుడు మనకి శని బాగా లేనప్పుడు, ఎలినాటి శని ఉన్నప్పుడు శని వలన వచ్చేటువంటి రోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా ఈ వాయుతత్వంతో కూడుకున్నవి అంటాయి. కాబట్టి దాని దోష పరిహారం కూడా శనికి చెప్పినటువంటి ధాన్యాన్ని తినాలి. తినేది పక్కన పెడితే ఇక మనం శని దోషాలు పోగొట్టుకోవడం కోసం అని చెప్పేసి సాధారణంగా ఏమిటంటే మనకి శని త్రయోదశి వస్తూ ఉంటుంది. ప్రతి మాసంలో కూడా మనకి పౌర్ణిమ ముందు అమావాస్యలో త్రయోదశి తిథి వస్తుంది. ఆ త్రయోదశి తిథి వచ్చిన రోజు ఉదయం శని హోరలో, అంటే ఎప్పుడు సూర్యోదయం నుంచి ఇంచుమిగా 1 గంట సేపు శని హోర ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుంచి 1 గంట సేపు శని హోర ఉంటుంది. మళ్ళీ రాత్రి 8 గంటల నుంచి 1 గంట సేపు శనిహోర ఉంటుంది. ఈ శనివారం రోజు శనిహోరలో విశేషంగా ప్రాతకాలంలో, కుదరకపోతే మధ్యాహ్నం, అది కుదరకపోతే సాయంత్రం, ఏ సమయంలో అయినా సరే ఈ శని త్రయోదశి రోజు లేదా మామూలు శనివారాల్లో కూడా శని దగ్గరికి వెళ్ళి శనికి, అంటే శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్లని గుడ్డను కప్పి నల్లని నువ్వులను ఆయన మీద పోసి ఆ తర్వాత తిలదీపం పెట్టి ఆయనకి 19 ప్రదక్షిణలు చేయాలి అనే విషయం చెప్తారు. ఇలా చేయటం వల్ల ఏలినాటి శని దోషాలు పోయేటువంటి అవకాశం ఉంది అని చెప్తారు. అంతేకాదు మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. అది ఏమిటంటే దానం చేయటం. ఒక ఇనుప ప్రమిదలో లేదా ఇనుప మూకుడులో దాని నిండా కూడా నల్లని నువ్వు పోసి దానిలో శని ప్రతిమను, అంటే ఇనుముతో చేసినటువంటి శని ప్రతిమను లేదా ఒక మేకును వేసి దాని మీద ఒక నల్ల గుడ్డను కప్పి నల్లని వ్యక్తికి లేదా నల్లని బ్రాహ్మడికి దీన్ని దానం చేయటం వలన శని దోషాలు పోతాయని చెప్పేసి మనకి శాస్త్రవచనం. ఈ విధంగా చేయటం వల్ల కూడా శని దోషాలు పోతాయి. అంటే కేవలం శని వచ్చింది కాబట్టి మా పనులన్నీ ఆగిపోయి నేను ఎందుకు కొనగాకుండా అయిపోతాను, అష్టకష్టాలు పడుతున్నాను అనేటువంటి భావన నుంచి అందరూ దూరం కావాలి. అందుకని శని ఎప్పుడో మనకి బాగా లేనప్పుడు కొంత బాధించే విషయం నిజమే అయినప్పటికీ కూడా ఎవరైనా ఏదైనా మాటలు అంటున్నప్పుడు లేదా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు భగవత్ ప్రార్థన చేసి 10 మందిని సంప్రదించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి వేళల్లో ఉండదు. మరొక విషయం ఏమిటంటే మనస్సు బలహీనపడిపోతుంది. ఏలినాటి శని ఎప్పుడు వస్తుంది? మనకి మన జన్మజాతకంలో చంద్రుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఏలినాటి శని వస్తుందంటే చంద్రుడితో ఉన్నప్పుడు, చంద్రుడికి 12 ఉన్నప్పుడు, చంద్రుడికి 2 ఉన్నప్పుడు ఏలినాటి శని అని 7.5 సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా చంద్రుడి నుంచి 4 ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, చంద్రుడి నుంచి 8 ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు చేసి ఇన్ని సంవత్సరాలు మనకి శని దోషం పట్టుకుంటూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు అంటే చంద్రుడి నుంచి ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి మనస్సు మనకి బలహీనపడిపోతూ ఉంటుంది. కాబట్టి నిర్ణయాధికారం మనకి తగ్గిపోతుంది. నిర్ణయం చేసుకునేటువంటి శక్తి మనలో సన్నగిలుతుంది. అందుకని అలాంటి సమయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం, ఎదుటి వాళ్ళు అన్నప్పుడు వాళ్ళతో కయ్యానికి
ముందుకు వెళ్ళదా, వాళ్ళని అపార్థం చేసుకోకుండా నాకు సమయం బాగా లేదు కాబట్టి ఇలాంటివి వస్తున్నాయని చెప్పేసి సహనంతో ఉండడం, భగవత్ ప్రార్థన చేసుకోవటం వల్ల వీళ్ళకి శని ప్రభావం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. శనికి తిలదీపం ఏ విధంగా పెట్టాలి అంటే, ఏలినాటి శని వచ్చినప్పుడు కానీ, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు కానీ, అష్టమ శని వచ్చినప్పుడు కానీ, లేదా అష్టంలో శని ఉన్నప్పుడు, శని మహర్దశ వచ్చినప్పుడు కానీ, ఛిద్రస్థానాల్లో కానీ లేదా దుస్థానాల్లో కానీ శని సంచరిస్తున్నప్పుడు, ఆ తర్వాత ఆ సమయంలో అంతర్దిశలు వస్తున్నప్పుడు, అలాంటి సమయాల్లో శని దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. అలా ఏర్పడినప్పుడు ఆ రోజుల్లో శని దీపం పెట్టమంటారు. అంటే శనికి దీపం ఏ విధంగా పెట్టాలి? తిలదీపం పెట్టాలి అంటారు. తిలదీపం అంటే నువ్వుల దీపం పెట్టడం, నువ్వుల నూనెతో దీపం పెట్టడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా చెప్తారు. ఏమిటంటే మనకి ప్రత్యేకంగా ఈ విషయాలు మనకి తిరునళ్ళారులో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తిరునళ్ళారు అంటే మనకి ఇది తమిళనాడులో ఇది కనిపిస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఏమిటంటే నలమహారాజుకు శని పట్టినటువంటి ప్రదేశం, శని విడిచినటువంటి ప్రదేశం కూడా అది చెప్తారు. అక్కడ ఏమిటంటే నలమహారాజు ఈ పూజలు చేశాట, శని స్వయంగా ఆయనకి చెప్పాడు అనేటువంటి విషయం కూడా మనకి కొన్ని చోట్ల కనిపిస్తోంది. అది ఏమిటంటే ఎవరైనా కూడా శని దోషం ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో అన్ని సంవత్సరాలకి ప్రతీకగా అన్ని దీపాలు అక్కడ పెట్టాలి అని. అది ఏ విధంగా పెట్టాలి అంటే, నల్ల గుడ్డ తీసుకుని, అంటే అరిచేతి మందం ఉన్నటువంటి నల్ల గుడ్డను తీసుకుని దానిలో దుమ్ము కానీ తాల్పు కానీ రాళ్ళు కానీ లేకుండా చూడాలి. తాల్పు అంటే గింజలు పరిపక్వంగా ఉండకుండా, అంటే ఎదగనటువంటి గింజలు ఉంటాయి, దానిలో ఏమీ ఉండదు, సారం. అలాంటి గింజలు కాకుండా చక్కగా చెరిగితే అవుతుందంటే అలాంటివన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత దుమ్ము పోతుంది. పోయినటువంటి మంచిగా ఉన్నటువంటి నల్ల నువ్వుల్ని తీసుకుని దానిలో రాళ్ళు లేకుండా చేసి ఆ నువ్వుల్ని ఈ నల్లగుడ్డలో, అరిచేతి మందం నల్లలో మూట కట్టాలి. మూట కట్టిన తర్వాత ఆ మూటలో ఉన్నటువంటి కొనల్ని పైకి తీస్తే అదొక పువ్వొత్తిలాగా తయారవుతుంది. ఆ దాన్ని తీసి ఒక ఇనుప ప్రమిదలో, ఇనుపది అంటే ఒకటి ఇలా కుళ్ళలాగానో పాత్రలాగానో ఉన్నటువంటి ఇనుప వస్తువుని తీసుకొని దానిలో ఈ నల్ల నువ్వుల మూటని పెట్టి దాని నిండా కూడా నువ్వుల నూనె పోసి దాన్ని తడిపి అది శనిదురుగా పెట్టి దీపం పెట్టాలి అనేటువంటి విషయం చెప్తారు. మరికొంతమంది ఏం చేస్తారంటే నల్ల నువ్వుల్ని దంచి బెల్లంతో కలిపి చిన్న చిన్న నల్లగుడ్డలు తీసుకుని వాటిలో ఈ నల్ల నువ్వులు తర్వాత బెల్లం కలిపిన పదార్థాన్ని మధ్యలో పెట్టి దాన్ని ఒక చుట్టలాగా చుట్టి దాన్ని ఒత్తిలాగా వెలిగిస్తారు. అది కూడా నువ్వుల నూనెలో తడిపి శనికి ఎదురుగా పెడతారు. అవైతే ఏం చేస్తారంటే 19గా పెట్టడం లేదా 19 దీపాలు పెట్టడం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అన్ని దీపాలు పెడతారు. కొంతమంది ఒక దీపమే పెడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఎన్ని దీపాలు పెట్టాలి అనేటువంటి తెలుస్తోంది. కానీ శనికి సంఖ్య మాత్రం 19 కాబట్టి 19 దీపాలు పెట్టడం, లేదా ఆ శని ఉన్నంతకాలం అంటే 19 సంవత్సరాలు శని మహర్దశ కాబట్టి ఆ దశ మొత్తం కూడా ప్రతి శనివారం దీపం పెట్టడం. కేవలం ఇది శనివారం మాత్రమే పెట్టాలి, రోజు కాదు. ఈ విధంగా శనికి ఎదురుగా నల్ల నువ్వులతో తిలదీపం పెట్టాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడిలో కూడా నువ్వుల నూనె పోసి ఈ శనికి దోషం పోవాలి అనేటువంటి సంకల్పంతో దీపారాధన చేయాలి. ప్రత్యేకంగా ఈ శని దోషం పోవడం కోసం పెట్టేటువంటి దీపాలు మాత్రం శనివారం రోజు ఉదయం శనిహోరలో లేదా మధ్యాహ్నం శనిహోరలో లేదా రాత్రి శనిహోరలో మాత్రం పెట్టాలి. శని త్రేసి రోజు ప్రత్యేకంగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల శని దోష పరిహారం అవుతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది.